నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా ఈద్ ముబారక్. ఈ రోజు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా నమాజ్ చదువుకునే దానికైతే ఈద్గా అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఈద్ కా నమాజ్ వచ్చేసి కోడూరులో వచ్చేసి 7:30 అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు, మా మామ ఇంకా అందరం కూడా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా అక్కడే అందరం కలిసి అందరికి ఈద్ ముబారక్ చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి మా నాన్నకి, మా అమ్మకి ఇంకా అందరికి కూడా ఈద్ ముబారక్ అయితే చెప్పాను. ఈసారి అయితే మేము కుర్బానీ ఇవ్వట్లేదు కాబట్టి ఇంట్లో ఎటువంటి వర్క్ అయితే ఉండదు. ఈ రోజు ఓన్లీ చేసుకొని తినడం మాత్రమే. ఇంకా మా అమ్మ అన్ని కూడా రెడీ చేసేస్తాంది బిర్యానీ చేసేకి. బక్రీద్ స్పెషల్ గా ఈ రోజు మా అమ్మ వచ్చేసి మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిర్నీ అయితే చేస్తుందంట. ఇంకా నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చే లోపల ఇంట్లో మా అమ్మ అన్ని కూడా రెడీ చేసి పెట్టేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ అందరం కూడా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. నిజంగా ఈసారి బక్రీద్ ఎలా వచ్చిందో తెలీదు, ఎలా అయిపోయిందో తెలీదు, అంత త్వరగా అయితే అయిపోయింది ఈసారి పండగ. సో ఈ రోజు డే వచ్చేసి ఇలా గడిచిందన్నమాట మా ఇంట్లో.